ఒక్క ఓటు ఎన్డీఏకి వేసిన ఒక్క ఓటు మీ తలరాతలు మార్చేసిందా లేదా అని చంద్రబాబు గారు అడుగుతున్నారు. ఎస్, మార్చేసింది. మనం మన పిల్లల్ని కంటే చాలు, చదివించడం స్కూల్ దాకా చదివిస్తే చాలు, కాలేజీలకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ ఉందిలే అనుకునే రోజుల నుంచి అమ్మ ఒడి లాంటి పథకం ద్వారా మన పిల్లలకి కొంత ఫీజులు స్కూల్ ఫీజులు కూడా కట్టగలంలే అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి. దానికి ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక ఏడాదిలోపు ఇచ్చుంటే ఆ ధైర్యం ఉండేది. పోనీ రెండో ఏడాది ఇచ్చారు అంటే ఈలోపు చదువు మానేసిన వాడి బ్రతికేంటి? ఇది నెంబర్ 1. నెంబర్ 2, అందుకే కదా స్కూల్ అడ్మిషన్ సంఖ్యలో తేడా. నెంబర్ 2, ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాల బకాయిలు ఎక్కడిదక్కడ పెట్టి ఇవాళ రోజున నువ్వు డబ్బులు కట్టి చేరు, ఆ తర్వాతన ఇంతన్నా కట్టు, 50,000 ఫీజు మా దగ్గర నువ్వు 30,000 కట్టి చేర్చుకుంటావు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే తీసుకుంటాం, లేదా నువ్వు కట్టుకుంటేనే వదిలిపెడతాం అనేటటువంటి స్టేజ్లో చదువుకి భద్రత లేని పరిస్థితి రావడం వాళ్ళ తలరాత మారినట్టే కదా. అనారోగ్యం ఎంత సీరియస్ అయినా సరే ఒక్క వైట్ రేషన్ కార్డు పట్టుకెళ్తే అదో సుదర్శన చక్రంలా పనిచేసి ఏ ఆసుపత్రిలోనైనా చేర్చుకుని కడుపు నిండా భోజనం పెట్టి అనారోగ్యానికి చికిత్స చేసి ఒక తోడుండే మనిషికి కూడా ఉండటానికి అవకాశం ఇచ్చి ఇంటికి పంపించిన ఆరోగ్యశ్రీ 3 దశాబ్దాల నాల 2 దశాబ్దాల నాల రాజశేఖర రెడ్డి పెట్టి నాటించి ఇవాళ వరకు దర్జాగా సాగిన ఆరోగ్యశ్రీ ఇవాళ ఆసుపత్రికి పోతే 50,000 అవుతుంది, లేకపోతే 1,00,000 రూపాయలు అవుతుంది, గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేమేం చేయలేము అని చెబితే వీళ్ళు వెళ్ళి ఏదో ఒక నాయకుడి దగ్గర చేతులు కట్టుకు నుంచుని సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇక్కడ 1,00,000 రూపాయలు అవుతుందంటే 30,000 40,000 చేతిలో పడితే వీళ్ళ ఆస్తులు అమ్ముకుని చెయ్యాలా, ఏమమ్ముకుని చెయ్యాలి? వీళ్ళ తలరాతలు మారిన మాట వాస్తవం. ఇది కాకుండా ఏ విధమైన తలరాత మారింది? హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకి వెళ్ళడం మానేసి అక్కడున్నోళ్ళు ఏమన్నా మనకి వెనక్కి వస్తున్నారా? మన తలరాతలు మారిపోయి ఇక్కడ ఉద్యోగాలు లక్షల జీతాలు వస్తున్నాయా? పరిశ్రమలు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. పరిశ్రమ వచ్చిన ప్రతి చోట పేదవాడి భూమి తీసుకోబడుతోంది, తక్కువ ధరకి పేదవాడి దగ్గర భూమి తీసుకుంటున్నారు, అటు పక్కన నడిచిపోతుంది. దానివల్ల ఆ భూముల మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీల జీవితాలు ఏమవుతున్నాయి? తలరాత మారుతోంది. తలరాత మారడం అంటే ఎదుగుదల అని అనుకుంటారు. బాబు గారు కూడా నేను ఎదిగేలా చేశాను అనుకుంటున్నారు. ఇదివరకు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిన మహిళలు ప్రభుత్వం ఇచ్చే 18,000 నుంచి 25,000 40,000 రూపాయల డబ్బులతో అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిన మహిళలు అప్పులు తీసుకోవాల్సిన స్థాయికి వచ్చి తమ బిడ్డల్ని చదివించాలా లేదా, ఆసుపత్రుల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించాలా లేదా అనేది వస్తే తలరాత మంచిగా మారినట్ట చెడుగా మారినట్ట ఆలోచించాల్సి ఉంది.